మీరు నమ్ముతారో నమ్మరో, మీ ఇప్పుడు 20 ఏళ్ల క్రితం సినిమాలు ఇప్పుడు యూట్యూబ్లో, ట్రోలింగ్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒకటి కనపడుతూ ఉంటుంది. అంటే ఆ కాన్సెప్ట్లు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్కి. అదే అప్పుడు నేను యంగ్గా ఉన్నాను కదా, ఆ టైంలో నేనే ఇప్పుడు ప్రాసెస్ మారుతూ ఉంటుంది కదా సార్, బట్ స్టిల్ అది ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి అంటున్నాను నేను. లేదు, మీరు ఏం థాట్ ప్రాసెస్ మారుతున్నా బేసిక్ ఉంది కదా, అది సేమే. అది అది ఒకటే, అది చేంజ్ చేసేకి అవ్వదు. యూత్ ఏజ్, ఆ యంగ్ ఏజ్ అనేది యంగ్ ఏజే. అది మీకు అబ్బాయిలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీకు ఆ సినిమాలు మీకు అమ్మాయిల్లో కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చినాయి కదా, డూ యూ ఫీల్ దట్ అప్పట్లో? అది అగైన్ దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఒక ఫిలము ఆ టైంలో ఒక సాంగ్ ఉంది, ఏనిల్లా ఏనిల్లా అనేది ఒక సాంగ్ ఉంది. ఏముంది నీకు నాకు నడుమ ఏముంది అని ఒక సాంగ్. ఆ టైంలో ఆ క్యారెక్టర్ని, ఆ ఒక సీక్వెన్స్ని చాలా కాంట్రవర్సీ అయింది. నేను అట్లీస్ట్ ఈ సాంగ్ని అర్థం చేసుకుంటే అన్నీ ఉంది ఆ సాంగ్లో అని నాకు. అప్పుడు ఆ టైంలో వేరే సాంగ్ అన్ని హిట్ అయింది, ఇది హిట్ అయింది, బట్ ఆ లిరికల్లీ హిట్ అవ్వలేదు. బయట ఇబ్బంది పడ్డారు కదా అమ్మాయిలు మిమ్మల్ని నెగిటివ్గా అర్థం చేసుకోవడం. ఇలా తర్వాత అర్థమైంది, అది ఇట్ టేక్స్ సమ్ టైం అంటారు కదా. అందరి హీరోలకి ఫాలోయింగ్ అమ్మాయిలో పెరుగుతుంది, మీకు కొంచెం మీ మీద కోపం పెరిగినట్టుంది అప్పట్లో. నిజమే కదా? లేదు, అది అలాగే ఒక ఇది స్టార్ట్ అయింది, ఒక పబ్లిసిటీ కూడా. ఎవరు చూడకూడదు ఈ ఫిల్మ్ని, వీళ్ళు చూడకూడదు, కొంచెం హెవీగా ఉంటుంది అని. అదేమంటే కొంచెం ఆ మ్యాటర్ కొంచెం హెవీగా ఉంటుంది అంతే. ఇప్పుడు 25 years తర్వాత అది పెద్ద వైరల్ అయింది ఆ సాంగ్, మిలియన్స్ లాగా వెళ్ళిపోయింది ఆ సాంగ్. మీ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, అది నా గుండె పగిలింది. మీరు ఒక లిరిసిస్ట్, ఒక సాంగ్ సింగర్ కూడా. నా కోసం ఒకసారి, మీ ఫ్యాన్ కోసం, నాట్ ఎన్ ఇంటర్వ్యూయర్, మీ ఫ్యాన్ కోసం ఒకసారి. అదే నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది అలా వస్తుంది. అది అలా వస్తుంది సార్, పాడండి. అయ్యో నాకు మర్చిపోయిందండి, అంత గొప్ప పాట అసలు. అయ్యో చాలా రోజు అయింది కదా. ఆ లిరిక్ రైటర్కి వెళ్ళాలి ఆ సాంగ్ క్రెడిట్, నేను కాదు. నేను కన్నడలో రాశాను. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరు సినిమాల్లోకి పాలిటిక్స్లో అవ్వాలని చెప్పి మీరు వచ్చారా? సినిమాల్లోకి రావడం, ముఖ్యమంత్రి పిఎంఓ? లేదు, ఏమో ఒకటి అది ఆ ఏజ్లో మీకు ఉంటుంది. మీకు ఒక ఇన్నోసెన్స్లో మీకు ఇదన్నీ ఏముంది, ఇలా ఉంది, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది ఎందుకు అవ్వకూడదు, అది ఎందుకు అవ్వకూడదు, అది 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 ఉంటేనే జీవితం అనుకుంటాను. ఏమో ఒక టార్గెట్స్ ఉంటుంది కదా. కొంతమందికి పర్సనల్ టార్గెట్స్ ఉంటుంది, కొంతమందికి వేరే వేరే టైప్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది, గురి అంటారు కదా, అదేంటది, అలా ఉంటుంది. అది ఆ గురి సినిమాల త్రూ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు, ఇక్కడ నేను ఎక్కువ మందికి చెప్పొచ్చు అని నేనేమనుకుంటాను, చెప్పేది కొంచెం ఎఫెక్టివ్గా చెప్పొచ్చు, ఒక ఆర్ట్ ఫారంలో చెప్పొచ్చు అని, అంతే. సో దాని తర్వాత రీసెంట్గా మీరు పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. ఐ మీన్ యువర్ గోల్, అల్టిమేట్ గోల్, అది పెద్దగా సక్సీడ్ అవ్వలేదు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సక్సెస్ ఇది కాదు అది యాక్చువల్లీ. బికాస్ చూడండి, అదే ఏం చెప్తారంటే, నాకు అడుగుతారు యాక్చువల్లీ, సార్ ఏం సార్ మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు, మీరు ఎందుకు ఎలక్షన్ నిలుచుకోవట్లేదు, ఎందుకు మీరేమీ అవటం లేదు, ఎమ్మెల్యేని ఎంపీని ఎందుకు అవటం లేదు? నేను చెప్పేది, నేను సక్సెస్ అవ్వాలని మీరెందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్ ఫెయిల్యూర్ నా సినిమాలో ఉంది, నా బిజినెస్లో ఉంది, నా లైఫ్లో ఉంది. దిస్ ఈజ్ ఫర్ సోషల్ కాజ్. ఇది ఇక్కడ నా సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చేలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్? జనాల ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఐ మీన్ యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. దట్ ఈస్ క్లియర్ గా ప్రజలకి సేవ చేయాలని వచ్చారు. లేదు, సేవ కాదు, ఒక చెప్తాను చూడండి. ఇది చాలా మందికి ఏమంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అంటే పొలిటికల్ అవేర్నెస్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. పొలిటికల్ అంటే పాలిటిక్స్ అంటే నాకు వద్దు సార్ అంటారు, అదేమో గొప్పతనం అనుకొని. నేను చాలా మంచి వాళ్ళు, ఈ పాలిటిక్స్ అంటే కరెక్ట్ లేదు, నో పాలిటిక్స్ సార్, నాకు అది ఇష్టం లేదు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. అది పాలిటిక్స్ అంటే జీవితం మీది, సొసైటీ అంటే మీదే కదా, ఈ దేశం మీది కదా. సో యూ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. లేదు, ఇప్పుడు ఏమంటే ఇదే అయింది, వాడు గెలిచాడా, వీడు ఓడిపోయాడా, నేను గెలిచానా, నేను ఓడిపోతానని ఎవరికీ తెలియదు. అర్థమైందా? ఒక సినిమా హీరోలాగా ఆ ఫిలిం హిట్ అయిందా, ఈ ఫిలిం ఫ్లాప్ అయిందా, ఆ హీరో ఎంత తీసుకుంటున్నారు, ఈ హీరో, అది ఓకే, ఇది వేరే, ఇది బిజినెస్. ఇది వాట్ అబౌట్ సొసైటీ, వాట్ అబౌట్ ఇది? ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ కదా. అక్కడ ఎందుకు ఇది ఒక వర్క్ ఇస్తారు మీకు, శాలరీను ఉంది, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, యు ఆర్ ఆన్సరబుల్ టు పీపుల్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇదన్నీ క్రైటీరియా కదా.
ఆ వర్క్ చూసుకొని వాళ్ళని మళ్ళీ వర్క్ ఇవ్వాలి, మీరు అంతే వర్క్ ఇవ్వాలి, నాట్ మళ్ళీ గెలిపించేది కాదు కానీ అది. ఇవ్వట్లేదు కదా ప్రజలు. నేను మంచి చేస్తానని ఒక ఎజెండా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అని మీరు పెట్టారు. అయితే ఆర్ట్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అని. సో అది ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. లేదు, అది నేను ఇచ్చేది కాదు అది. ఇప్పుడు మీరు రియల్గా థర్స్టీ ఉంటే మీరు తీసుకొని తాకుతారు. ఐ థింక్ దిస్ ఈస్ ఓకే నౌ అట్ ప్రెసెంట్ మూమెంట్కి ఇది బాగుంది అనుకో.